నాకెలానో ఎవరు పెట్టరు. కేక్ టేస్ట్ భలే ఉందిగా. ఏంటో వీళ్ళు పెట్టరు, నన్ను తిననివ్వరు. అని బాగుంది ఇదే లక్కీ కాదు, బాగుందా? సూపర్ ఉంది మామయ్య. నువ్వు కూడా అవుతావు చూస్తా. 13, 14, 15, 16, 17, 18, 19, 20. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నెల రోజుల క్రితం రావాల్సిన వీడియో అయితే ఇప్పుడైతే రాబోతుందన్నమాట. సారీ, మనకి ఎడిటర్లు ఎవరు లేరు కదా, మనమే ఎడిటింగ్ చేసుకోవాలా. ముసలి వయసు మీద పడుతుంది, సో ఓపిక లేక కొంచెం లేట్ అవుతున్నాయి. మీరైతే చూసి చూడనట్టు వదిలేయాలి, నవ్వుకోండి అయితే వీడియో చూసి మొత్తానికి. ఇప్పుడైతే మనం బెంగళూరులో ఉన్నాం అనమాట. మా పింకీ పాప ఫస్ట్ బర్త్డే అయితే జరగబోతుంది. పింకీ పాప ఫస్ట్ బర్త్డేకి ముందరగా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మన ప్లాన్ చేసాడు. అందులో మనమే బెలూన్లు కొట్టడంలో చేదిరిగిన కళాకారులం కాబట్టి మా అన్నకైతే బెలూన్లు కొట్టడంలో హెల్ప్ చేస్తున్నాను. మన లెక్క మా అన్న ఎట్టబడి తట్టుంటే ఒప్పుకోడు అనమాట, పర్ఫెక్ట్ గా ఉంది. అందుకే ఒక్కొక్క బెలూన్ 5-6 సార్లు కొట్టించాడు అనమాట. 2 ఒకటే సైజు వచ్చేదాకా అసలు ఒప్పుకోడు. ఒప్పుకున్న పెళ్లికి వాయిచ్కి తప్పదు కాబట్టి ఇంకా బెలూన్లు మొత్తం నా చేతే కొట్టించి చంపాడు నన్ను. నేనేమో కొట్టి చచ్చాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అప్పుడు మమ్మీ డాడీ చెప్పిన మాట, ఇంకా క్లాస్ లో టీచర్లు చెప్పిన మాటలు, ఇంకా బంధువులు చెప్పే మాటలు ఎందుకులే గానీ, అదే వాళ్ళ మాటలుగా నేను మంచిగా చదువుకొని ఉంటే బాగుండేవాళ్ళు. వాళ్ళు ఎవరు మాటలు వినకుండా అన్ని క్లాసులు లేకపోతే క్రికెట్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్ళబట్టి ఇప్పుడు ఇట్లా తయారై ఉన్నాను. హ్యాపీ బర్త్డే, జాలీ బర్త్డే. టేప్ ఎందుకో ఏమైంది? కరెక్ట్ వాళ్ళ హ్యాపీ బర్త్డే. అవునా? నేను కాదు కట్టింది అది. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈసారి స్పెల్లింగ్ ఏమన్నా తప్పు అయితే నాకు సంబంధం లేదు. అక్క నువ్వు ఎక్కడే, చెల్లి నీ పక్కనే. అక్క చెల్లెలు ఇద్దరు పక్కనే నిద్ర చూస్తున్నారు. లైట్ వేసిన వెంటనే హనీ పాప అయితే లేచి కరెక్ట్ గా ఇదే రోజు సంవత్సరం క్రితం పుట్టినటువంటి తన చెల్లినైతే అష్ట కష్టాలు ఆప సోఫాలు పడైతే నిద్ర లేపడానికి అయితే చాలా ట్రై చేసి లాస్ట్ కి విజయవంతంగా తన చెల్లిని అయితే నిద్ర లేపుకునింది. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ లక్కీ. ఇప్పుడైతే పిర్రి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకొక బర్త్డే లక్కీకి. ఇదిగో ఫస్ట్ కేక్ అనమాట. ఇదేంటంటే నా ఫేవరెట్ ఫ్లేవర్ రెడ్ వెల్వెట్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే లక్కీ. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే లక్కీ. నాకెలానో ఎవరు పెట్టరు. కేక్ టేస్ట్ భలే ఉందిగా. ఏంటో వీళ్ళు పెట్టరు, నన్ను తిననివ్వరు. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి ఎచ్చలోడు కోరందేమనగా మీరు వెళ్ళేసి మీ అందమైన సుత్తిమెత్తని వెళ్తూ అలా ఒక్కసారి గాడ్ బ్లెస్ యూ లక్కీ అని కామెంట్ చేయగలరు. అలా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుని మెయిన్ బర్త్డే సెలబ్రేషన్స్ కి నీట్ గా రెడీ అయిపోయారన్నమాట. మళ్ళీ బుల్లి లిల్లీ కీటీ లిటిల్ పైస్ జస్ట్ మిస్ అయిపోయాడు. లేకపోతే మాత్రం సీన్ వేరేలాగా ఉండేది, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా హనీ పాపకు వచ్చేసి అన్న అవుతాడు, ఇంకా మన లక్కీ పాపకు వచ్చేసి బావ అవుతారు అనమాట, దేవాంశ్ అని. నేను ఇప్పుడు దేవాంశ్ గురించి ఎందుకు చెప్తున్నాను కదా, హనీ పాప కూడా పుట్టక ముందర మా అందరి దగ్గర ఉండింది దేవాంశ్ అనమాట. అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండేది. అప్పుడు కానీ నేను వీడియోలు కానీ చేస్తుంటే మీరు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళు కదా, అంత హైపర్ మా దేవాంశ్. నన్ను ఫస్ట్ మామయ్య అని పిలిచింది కూడా మా దేవాంశే. చాలా మిస్ అవుతున్నాను. అందరూ నీట్ గా రెడీ అయిపోయిన వెంటనే అక్క చెల్లెలకి ఇద్దరు ఫోటో షూట్లు కూడా తీసారనమాట. తెలిసిందే కదా మన హనీ పాప ఫోటోలు అంటే మామూలుగా ఉండదు, పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసేస్తుంది. ఫోటోలు తీసేవాళ్ళే దెబ్బకు షాక్ అయిపోయారు, ఏంటబ్బా ఈ రేంజ్ లో ఫోజులు పెడుతుంది పాప అని. అట్లుంటది మనతోని. బావా అమ్మా ఏంద్రా అప్పుడు ఎరాకర ఎగిరిపోయింది. బెంగళూరు ట్రిప్ ఏమో కానీ వాటర్ దెబ్బకి హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా రా? ఈ హెయిర్ ఫాల్ వల్ల వచ్చే టెన్షన్ తట్టుకోలేక నేనైతే ఆన్లైన్ లో కూడా చెక్ చేశాను. అక్కడైతే చాలా అంటే చాలా బ్రాండ్స్ చూపించాయి. కాకపోతే అన్ని నార్మల్ జనరల్ షాంపూస్ ఇంకా సీరమ్స్. అలాగే మా తాతకు కూడా జుట్టు కంటే బట్ట ఎక్కువ ఉంది, అలా నాకు కాకూడదని చెప్పి ఆ తర్వాత నాకైతే ఒక బ్రాండ్ కనిపించింది. ఆ బ్రాండ్ అయితే ఆల్మోస్ట్ 8 lakhs ప్లస్ మెంబర్స్ అయితే వాడుతున్నారు. అదే ట్రయా.health అనే వెబ్సైట్ లోకి వెళ్ళి నేనైతే చెక్అౌట్ చేశాను. వాళ్ళైతే ఆయుర్వేద ఇంకా డర్మటాలజీ అండ్ న్యూట్రిషన్ ని బేస్ చేసుకుని ఎవ్రీ సింగిల్ పర్సన్ కి హెయిర్ ఫాల్ కి రూట్ కాస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. అది కూడా ఫ్రీ హెయిర్ టెస్ట్ తోటి. ఈ టెస్ట్ లో మనకి స్ట్రెస్ ఉందా లేకపోతే స్లీప్ లేదా జెనెటికల్లీ ఆర్ డెఫిషియన్సీ అని ఇవన్నీ ఫైండ్ చేస్తారు. ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు వరకే కస్టమైజ్డ్ హెయిర్ సొల్యూషన్ అయితే ఇస్తారు. కస్టమైజ్డ్ హెయిర్ సొల్యూషన్ వాడిన వాళ్ళు 100లో 93% నాలాగే మంచి రిజల్ట్స్ చూసారు. అనవసరంగా దేనికి పడితే దానికి మనీ వేస్ట్ చేసుకోవడం కంటే డైరెక్ట్ గా ఈ సొల్యూషన్ యూస్ చేసుకుని 5 to 6 months లోనే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ గా యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది.
పింకీ పాప బర్త్డే వచ్చేసి ఫంక్షన్ హాల్లో ఏం చేయలేదు, ఎందుకంటే మాది బెంగళూరు కాదు. మా బంధువులందరూ ఎవరు బెంగళూరులో ఒక్కడ కూడా లేరనమాట, కంప్లీట్ మా నెల్లూరులోనే ఉంటారు. కానీ ఎవరు రారు కాబట్టి సో ఇంట్లోనే చేశారు. డెకరేషన్ మొత్తం వచ్చేసి యూనికార్న్ థీమ్ తో చేశారు. నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయి మళ్ళీ బర్త్డే చేసుకోవాలనుకున్నా, కానీ ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ ఎవరు చదువుతలే అని చెప్పి గమ్ముగా అయిపోయాను. 1 year బ్యాక్ వరకు నేను మ్యారేజెస్ కి ఇట్లాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి బర్త్డేస్ కి పెద్దగా అయితే వెళ్ళేవాడిని కాదు. నాకు చాలా అంటే చాలా సిగ్గు ఇంకా భయం. ఎవరైనా పలకరించినా ఏమన్నా అన్నా కానీ ఏమంటే ఏమన్నట్టు కామ్ గా ఉండేవాడిని. ఎక్కడ దాకా ఎందుకు మా అన్న మ్యారేజ్, అదే లక్కీ పాప వాళ్ళ డాడీ, మా అన్న మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు నేను మా అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి మా వదినికి ఇవ్వకుండా వచ్చేసాను. మొన్న రీసెంట్ గా అడిగింది మా వదిన, వెళ్ళప్పుడు నేను నీకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే నువ్వు నాకు తిరిగి ఇవ్వలేదు, గుర్తుందా కిరణ్ అని మా వదిన అడిగింది. వీడియోస్ లో మాత్రం గలగలా మాట్లాడుతావు, మామూలుగా కనిపించినప్పుడు ఎందుకు ఇలా ఉంటావు అని చెప్పి అడుగుతారు. మా వదిన అన్నే కాదు, అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ తో ప్రతి ఒక్కరు అలాగే అడుగుతారు. ఫస్ట్ అంతా అంతే అనమాట, ముడుచుకొని ఒక్కనే రూమ్ లో కూర్చున్నాండి. తర్వాత బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇలా నలుగురితో కలిసి ఎంజాయ్ చేయడం, ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి ఉండడం. లక్కీ పాప బర్త్డేకి వచ్చి ఇంకా నా సోదిందుకు కానీ బర్త్డే అయితే విభత్సంగా జరిగింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. లక్కీ పాప బర్త్డేకి అయితే ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి అనమాట. ఈ గిఫ్ట్లన్నీ ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అది ఆల్రెడీ ఒక గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేసి, ఇదిగోండి లక్కీ ఫస్ట్ గిఫ్ట్. అది ఐస్ ఇస్తున్నా నీకే ఇస్తున్నా. ఇదిగోండి లక్కీ ఫస్ట్ గిఫ్ట్ ఇదే, పాపిటి బిల్లా. అన్న ఇంకా ఎక్కువ వస్తాయిలే, మర్చిపోయింది ఇది ఫస్ట్ బర్త్డే కాదు కదా, నీకు ఫస్ట్ బర్త్డేలో వచ్చిందా, కొన్నే వస్తాయి నీకు, ఓకేనా. సెకండ్ గిఫ్ట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. చూద్దాం ఇందులో ఏం రాబోతుందో చూద్దాం. సో ఎక్సైటెడ్ గా ఉన్నా. నాకైతే గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఎవరు అన్బాక్సింగ్ చేయకుండా నా కోసమే ఉంచి పెట్టారు, అంటే నేను చేస్తానని అడిగినందుకు. సో ఇప్పుడైతే మనం అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. వెస్ట్రన్ అవుట్ఫిట్ అంట లక్కే, గోల్డ్ అర్థం అయిపోయింది. అదే అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అని. ఏమో నాకు అన్నది తెలిసిపోతే అంతే. ఆడపిల్లని ప్రూవ్ చేసుకుంటున్నావు లక్కీ నువ్వు. ఫీలింగ్ జెలస్ అని. బాగుంది ఇదే. ఏం ఎందుకు బాగాలేదా? హనీకే ఇది, నీకే లక్కీ కాదు. బాగుందా? సూపర్ ఉంది మామయ్య. ఇది లక్కీకే. నీకు ఇవ్వలా, నీకు దీంట్లో ఉండేది నీదే. అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ నీకే, ఓకేనా? మాకు నమ్మకం లేదు. అని భలే ఉంది అని నీ డ్రెస్. ఇదిగో పెద్దది, ఇది పెట్టారు, ఇది నీది. సారీ లక్కీ. అలిగింది అచ్చుడు లక్కీ. ఏమైందిరా స్ట్రాబెర్రీ? సారీ స్ట్రాబెర్రీ. ఏంది ఒకరి తర్వాత ఒకరు అలగతా ఉండరా? ఏంది నేను వెళ్ళైపోయినాను కదా నడిదిరిగి ఇద్దరికే. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అండ్ ఇప్పుడు దాకా మనకు వచ్చిన ఐటమ్స్ వచ్చేసి మొత్తం డ్రెస్లే అనమాట. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో. వదలట్లేదన్న లక్కీ దాన్ని. ఆమె సెక్స్ చేస్తా ఉంది. ఏందన్నా? ఆమె చెక్ చేస్తా ఉంది. ఎస్, ఇది కరెక్ట్ లక్కీ. అండ్ ఇదిగోండి ఎవరో పెద్ద వెండి గిన్నె ఒకటి ఇచ్చారు, దిట్టంగా బరువుగా ఉంది. లక్కీ ఇదిగో న్యూ ఐటమ్. అండ్ మళ్ళీ ఇంకోటే వచ్చింది, జ్యువెలరీ షాప్ వేరే వాళ్ళు కూడా ఇచ్చినారు, దేవి జ్యువెలరీ. ఉక్కు పిడికిలన్నా, కత్తిలిందుకు మనకి. హనీకి ఐటెం రాకపోయినా బాధ లేదు, కానీ అన్బాక్సింగ్ చేయకపోతే బాధ హనీకి. ఏం చూడండి సర్దేసింది అప్పుడు ఈ డబ్బాని. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మళ్ళీ ఇంకొక వెండిది కూడా వచ్చింది అనమాట. మరొక్క గిన్నె వచ్చే మంచి వెయిటేజ్ ఉండే వెండి గిన్నెలు అయితే వచ్చాయి లక్కీకి. నెల్లూరు నుంచి బుడ్డక్క పంపించింది అనమాట ఈ గిఫ్ట్. చూడండి బుడ్డక్క గిఫ్ట్ ఇది. డ్రెస్ ఎలా ఉంది? బర్త్డే లక్కీది హనీ. లక్కీకి రాక నీకు నాకు వస్తాయా? అయితే ఇప్పుడు నా గిఫ్ట్ అన్బాక్సింగ్ చేద్దాము. సరే చేద్దాం దా. నీదే ఇప్పుడు దాకా వచ్చిన గిఫ్ట్లన్నీ ఒక లెక్క, ఈ గిఫ్ట్ ఇంకొక లెక్క. దీంట్లో ఏముందో నాకేం తెలియదు, భలే బరువు ఉంది, ఇంకా పెద్దదిగా ఉంది. ఇదిగోండి లక్కీ ఏదే. అండ్ ఇప్పుడు దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఎట్లా ఉంటుందో. లక్కీ ఆర్ యూ ఎక్సైటెడ్? ఎవరిది హనీ ఇది? ఏం కావాలి లక్కీ? అబ్బో ఇది ఎవరికి చెందేటట్లేదు కదన్న ఇదే. తీస్తే నువ్వు కూడా షాక్ అవుతావు. పెద్ద సెటప్ అవుతుంది తెలుసు ఇప్పుడేదే. చూస్తారా నాయన అన్న, జారుడు బల్ల అన్న ఇది. ఓరి నాయన, తీస్తా ఉంటే వస్తా ఉండే సామాన్లా. ఇప్పుడు ఇద్దరు గోడలతో ఆడుకుంటారు చూడండి. బాస్కెట్ బాల్ ఇదిగో నెట్ రాలా. ఇప్పుడు దీన్ని అయితే మేము ఇప్పుడు అసెంబుల్ చేస్తున్నాం అనమాట. ఇద్దరు పిల్లలు అయితే ఇప్పుడు ఆడబోతున్నారు దీని మీద కూర్చోండి ఇద్దరు. ఇవి ఆనందం చూడు. ఇప్పుడు దాకా నువ్వు తెలివైందని అనుకున్నా లక్కీ. ఏంది నువ్వు ఇలా చేస్తున్నావు? బొమ్మను వదిలేసి పెట్టిన పట్టుకున్నావు. ఓ లక్కీ యాడికి రావాలా చెప్పు.
ఏది కింద బేస్ ఏది? దిస్ ఈస్ ఎ కీ, షీ ఈస్ లక్కీ. దిస్ ఈస్ ఎ కీ, షీ ఈస్ లక్కీ. ఎక్కండి ఎక్కువ చూడు లక్కీ ఎలాగో. లక్కీకి నువ్వు ఒకసారి చూపి. చూడు ఇదిగో హనీ అక్క ఎక్కుతుంది చూడు, అదిగో పైకి ఎక్కింది హనీ అక్క. నువ్వు ఎక్కువ అందరూ వస్తారు కదా. దా ఎక్కు లక్కీ, లక్కీ ఎక్కు. కమాన్. ఏదైతే అదైంది దా కూర్చో. నీకు ఇది ఆడే వయసు దాటిపోయింది, లక్కీకి ఇది ఆడాల్సిన వయసు రావాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే దీన్ని అలాగే పక్కన పెట్టేడు. ఇప్పుడైతే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అనమాట. ఆ గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనైతే కొంతసేపు పక్కన పెడదాం. లక్కీ దా లక్కీ. అన్ని ఒక ఎత్తు అయితే ఈ వేరే ఎత్తు అనమాట. లక్కీకి క్యాష్ ప్రైజ్లు కూడా వచ్చాయి. లక్కీ క్యాష్ ప్రైజ్ విన్ అయింది ఫస్ట్ బర్త్డే. ఎవరు పేర్లు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే పేర్లు చెప్పకూడదు. ఫస్ట్ క్యాష్ ప్రైజ్ అయితే ఓపెన్ చేద్దాం. ఎంత వచ్చిందో కట్ చేద్దాం. ఇదే లక్కీ బాగా ఇంట్రెస్టెడ్ గా చూస్తుంది, ఏం వచ్చి ఉంటుంది ఆ మూటలో అని. రూపాయి బిల్ అంటించి ఇచ్చారు పైన. ఫస్ట్ వ్యక్తి అయితే 3,500 చదివిచ్చారు. అండ్ ఇప్పుడు సెకండ్ పర్సన్ అయితే ఎంత క్యాష్ ఇచ్చారో ఇల్లు కట్ట బరువుగా ఉందన్నా. 1 2 3 4 5 6 అండ్ థర్డ్ పర్సన్ ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. ఏం చేస్తున్నారా ఇద్దరు? మళ్ళీ పంచుకుంది లేటి. బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు క్యాష్ మీద ఇద్దరు. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి 3,500 ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ పర్సన్ అనమాట. నెక్స్ట్ పర్సన్ అయితే గిఫ్ట్ రాశారు. అబ్బా దీని మీద పేరు కూడా రాయలేదు. ఎవరో మంచోళ్ళు. పేరు రాయకపోతే మంచోళ్ళ ఏం కాదు. నువ్వు కూడా అవుతావు చూస్తా. కట్టే పెట్టున్నారు. కట్టే లక్కీ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 40 నోట్లు 20,000. థ్యాంక్ యూ. అండ్ ఇదే అనమాట లాస్ట్. అంటే లాస్ట్ అంటే ఇప్పుడు తెచ్చిన నోట్లు చివరిగా అన్బాక్సింగ్ చేయబోయేది. చూద్దాం నీకు యూజ్ అయితే చూద్దాం. ఇదిగో ఇది నీకు కావాలా? పట్టదు కదా. సరే ఎవరికి ఇద్దాం ఇప్పుడు? పంచ్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నేను వేసుకోకపోతే ఎవరికి ఇవ్వాలా? అట్లుంటది మనతో. నేను కూడా వేసుకోను. ఎవరికి ఇస్తావా? ఒకవేళ ఇద్దరు వేసుకోకపోతే ఎవరికి ఇస్తావు అని చూస్తా ఉన్నారు. అని పంచుల మీద పంచులు వేస్తున్నాను నేను ఈరోజు నువ్వా. అండ్ బో నీకెందుకు నువ్వు వాడవు కదా, నువ్వు ఆ డ్రెస్ వేసుకోవాలి. ఇదేం వాడుకుంటావా? వదిలే అని ఇది నీ తీసుకుంటావా? మాకు మాట ఇస్తూ నువ్వేం వాడుకుంటావులే. ఈ పుంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. సరే తీసుకో. ఓపెన్ చేయొద్దులే అలాగే ఉంచుకో. అండ్ ఇదిగో ఇంకో పాండా కూడా వచ్చింది. పాండా బేర్. మీరే ఇంతసేపు వీడియో చూసారు, ఏడదాకా వీడియో చూసారంటే మీరు ఇంతవరకు వీడియో చూసారని నాకు తెలియాలంటే మీరైతే ఒక కామెంట్ చేయండి. పింకీ అండ్ హనీ, లక్కీ అండ్ హనీ అని కామెంట్ చేయండి. ఓకేనా? లక్కీ అండ్ హనీ అని కామెంట్ చేస్తే మీరు ఇప్పటి వరకు వీడియో చూసారని నాకు అర్థం అవుతుంది అనమాట. అలాగే కామెంట్ ఒకటే కదా, లైక్ కూడా చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.